మోడల్ పేపర్ 13 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 సెక్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ. దేశ శ్రేయస్సుకు సంబంధించని దాన్ని గుర్తించండి. దేశ శ్రేయస్సుకు సంబంధించని దాన్ని గుర్తించండి. ఆన్సర్ డిమాండ్. డిమాండ్ అనేది దేశ శ్రేయస్సుకు సంబంధించినది. మహిళా శాస్త్రవేత్తల పథకం అంటే ఏమిటి? ఆన్సర్ మహిళా శాస్త్రవేత్త పథకం అంటే ఇంజనీరింగ్లో మాత్రమే పరిశోధన చేయడానికి మహిళా శాస్త్రవేత్తలను అందించడం దీని లక్ష్యం. అనువర్తిత శాస్త్రాలలో మాత్రమే పరిశోధన చేయడానికి మహిళా శాస్త్రవేత్తలను అందించడం దీని లక్ష్యం. ఈ క్రింది వాటిలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIRకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. 1. ఇది 1942 సెప్టెంబర్ 26న ఢిల్లీలో ఏర్పడింది. 2. దీనికి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి, ఉపాధ్యక్షుడిగా శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఉంటారు. 3. భారతదేశంలో అతిపెద్ద పరిశోధన మరియు అభివృద్ధికి సంబంధించిన స్వతంత్ర సంస్థ. 4. ఇది శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులను ప్రదానం చేస్తుంది. 5 రంగాలలో ఈ అవార్డును అందజేస్తుంది. ఆన్సర్ 4 మాత్రమే. ఈ కింది వాటిలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కు సంబంధించి సరికానిది ఏదంటే ఇది శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులను ప్రదానం చేస్తుంది. 5 రంగాల్లో ఈ అవార్డులను అందజేస్తుంది అనేది సరికాదు. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 మొదటి జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశం 1914. ఆప్షన్ 2 గోల్డెన్ జూబ్లీ సమావేశం 50వ 1963. ఆప్షన్ 3 సిల్వర్ జూబ్లీ సమావేశం 25వ 1973. ఆప్షన్ 4 ప్లాటినం జూబ్లీ సమావేశం 75వ 1988. ఈ కింది వాటిలో సరికాని జత ఏదంటే ఆప్షన్ 3 సిల్వర్ జూబ్లీ సమావేశం 25వ 1973 అనేది సరికాదు. కింది వాటిలో దక్స్ సంబంధించి సరైనవి గుర్తించండి. ఆన్సర్లు 1, 2 సరైనవే. దీన్ని ప్రమాదకర వస్తువులను గుర్తించడానికి, నాశనం చేయడానికి రూపొందించారు. దీన్ని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ రూపొందించింది. దక్స్ సంబంధించి సరైనది 2 కూడా. మానవులను పోలి ఉండే హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేయడానికి అమెరికా చేపట్టిన ప్రాజెక్టు. ఆన్సర్ రోబోనాట్. రోబోనాట్ అనే ప్రాజెక్ట్ని మానవులను పోలి ఉండే హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేయడానికి అమెరికా చేపట్టిన ప్రాజెక్టు. ఇన్సాట్ ఐఏ ఉపగ్రహాన్ని 1982లో ఏ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించారు? ఆన్సర్ యుఎస్ డెల్టా అనే రాకెట్ ద్వారా ఇన్సాట్ ఐఏ ఉపగ్రహాన్ని 1982లో పంపించారు అంతరిక్షంలోకి. స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలు ఎక్కడ గలవు? ఆన్సర్ అహ్మదాబాద్లో స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలు కలవు. అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఒరిస్సాలో ఎక్కడ ఉంది? ఆన్సర్ బాలాసోర్లో అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఉంది. ఒరిస్సాలో బాలాసోర్లో అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఉంది. దేశీయంగా నిర్మించిన తొలి విమానవాహక యుద్ధనౌక INS విక్రాంత్ను కొచ్చిన్ షిప్ యార్డ్ నుండి ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 2022 సెప్టెంబర్ 2. 2022 సెప్టెంబర్ 2లో దేశీయంగా నిర్మించిన తొలి విమానవాహక యుద్ధనౌక INS విక్రాంత్ను కొచ్చిన్ షిప్ యార్డ్ నుండి ప్రారంభించారు. IISA ఆసియా రక్షణ సదస్సు 2023 జూన్లో ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ సింగపూర్లో IISA ఆసియా రక్షణ సదస్సు 2023 జూన్లో నిర్వహించారు. ప్రాజెక్ట్ 75 భారత్ యొక్క నిర్మాణ వ్యయం అంచనా. ప్రాజెక్ట్ 75 భారత్ యొక్క నిర్మాణ వ్యయం అంచనా 70,000 కోట్లు. ఆన్సర్. ఈ కింది వాటిలో తిహాయుకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఈ క్రింది వాటిలో తిహాయుకు సంబంధించి సరైన వాటిని ఈ విధంగా ఉన్నాయి. ఇది ఒక వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ తరగతికి చెందిన అత్యాధునిక యుద్ధనౌక. 2. దీని బరువు 320 టన్నులు, పొడవు 49 మీటర్లు, వేగం 35 నాట్లు. 3. ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడింది. ఆన్సర్ పైవన్నీ కూడా ఆన్సరే. తిహాయుకు సంబంధించి పైవన్నీ కూడా ఆన్సరే. వైఫై కన్నా వేగంగా పనిచేసే లైఫై టెక్నాలజీని ఈ కింది ఏ శాస్త్రవేత్త కనుగొన్నారు? ఆన్సర్
హోరాల్డ్ హాస్. హోరాల్డ్ హాస్ అనే శాస్త్రవేత్త వైఫై కన్నా వేగంగా పనిచేసే లైఫై టెక్నాలజీని కనుగొన్నారు. ఆన్సర్ హోరాల్డ్ హాస్. మొట్టమొదటి మెకానికల్ కాలిక్యులేటర్కు 1642లో కనుగొన్నది ఎవరు? మొట్టమొదటి మెకానికల్ కాలిక్యులేటర్ను 1642లో కనుగొన్నది పాస్కల్. ఆన్సర్. బ్లూటూత్ సాంకేతికతను 1994 సంవత్సరంలో కనుగొన్నది ఎవరు? ఎరిక్సన్ అనే శాస్త్రవేత్త బ్లూటూత్ సాంకేతికతను 1994లో కనుగొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద టెలికాం నెట్వర్క్ కలిగిన దేశం ఏది? ఆన్సర్ చైనా ప్రపంచంలో అతిపెద్ద టెలికాం నెట్వర్క్ కలిగిన దేశం. విస్తరణ పరంగా క్రింది వానిలో సరికానిది ఏది? కార్డ్. కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. MEDHAS అనగా మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్. APMCORS అనగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. PSMIS అనగా PF సెటిల్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. విస్తరణ పరంగా క్రింది వలన సరికానిది ఆప్షన్ 4 మాత్రమే. PSMIS అనేది సరికాదు. PF సెటిల్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది సరికాదు. కింది వానిలో ఇంటర్ప్రిటబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ICJSలో భాగంగా రూపొందించబడినది. ఆన్సర్ ABC మాత్రమే. A ప్రిజన్స్, B ప్రాసిక్యూషన్, C ఫోరెన్సిక్స్. డిజిటల్ ఇండియా ప్రోగ్రాం యొక్క 9 స్తంభాలలో కింది వాటిలో ఏది? డిజిటల్ ఇండియా ప్రోగ్రాం యొక్క 9 స్తంభాలలో క్రింది వాటిలో ఏది అనగా ఆన్సర్లు ABCD అన్ని ఆన్సర్లే. A బ్రాడ్బ్యాండ్ హైవేలు, B గవర్నెన్స్, C IT రంగం ఉద్యోగాలు, D ప్రారంభ హార్వెస్ట్ ప్రోగ్రాములు. డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో 9 స్తంభాలలో భాగాల్లో కొన్ని బ్రాడ్బ్యాండ్ హైవేలు, గవర్నెన్స్, IT రంగం ఉద్యోగాలు, ప్రారంభ హార్వెస్ట్ ప్రోగ్రాంలు. డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్ బ్రాండ్ అంబాసిడర్గా నామినేట్ చేయబడిన IIT JEE టాపర్ పేరు చెప్పండి. ఆన్సర్ కృతి తివారీ. ఆన్సర్. సోర్స్ కోడ్ యొక్క దేని నుండి రక్షణ అనే పదం కేవలం అధికృత వ్యక్తులకు సోర్స్ కోడ్ యాక్సెస్ పరిమితం చేయడానికి సూచిస్తుంది. ఆన్సర్ విధ్వంసం. ఆన్సర్. సోర్స్ కోడ్ యొక్క దేని నుండి రక్షణ అనే పదం కేవలం అధికృత వ్యక్తులకు సోర్స్ కోడ్ యాక్సెస్ పరిమితం చేయడానికి సూచిస్తుందంటే ఆన్సర్ విధ్వంసం. కింది వానిలో ఏది కంప్యూటర్ సిస్టంపై నియంత్రణను నిర్వహించడానికి హ్యాకర్లను అనుమతించే ప్రోగ్రాములు లేదా విధానాలు? ఆన్సర్ దోపిడీలు అనేది ఆన్సర్. దోపిడీలు అనేది కంప్యూటర్ సిస్టంపై నియంత్రణను నిర్వహించడానికి హ్యాకర్లను అనుమతించే ప్రోగ్రాములు లేదా విధానాలు. అణు రంగానికి సంబంధించిన కింది ఏ సంస్థ హైదరాబాద్లో ఉంది? అణు రంగానికి సంబంధించిన కింది ఏ సంస్థ హైదరాబాద్లో ఉందనక హెవీ వాటర్ బోర్డ్. ఆప్షన్ 2 యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ 3 న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. ఆప్షన్ 4 ECIL. అణు రంగానికి సంబంధించిన ఏ సంస్థ హైదరాబాద్లో ఉందంటే న్యూక్లియర్ ఫ్యూయల్స్ కాంప్లెక్స్ అనే సంస్థ హైదరాబాద్లో ఉంది. సరోరా అటామిక్ పవర్ స్టేషన్ గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్. గాంధీనగర్ అహ్మదాబాద్లో గల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ సెంటర్లో భారతదేశ మొదటి టోక్మాక్ ప్రారంభించబడింది. అయితే దీనికి పెట్టిన పేరు గాంధీనగర్ అహ్మదాబాద్లో గల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ సెంటర్లో భారతదేశ మొదటి టోక్మాక్ ప్రారంభించబడింది. అయితే దీనికి పెట్టిన పేరు ఏంటంటే ఆదిత్య. ఆన్సర్. భారతదేశంలో ఉన్న ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ దీనిని శీతలీకరణగా మాడరేటర్గా ఉపయోగిస్తున్నారు. ఆన్సర్ భారతజలం. భారతదేశంలో ఉన్న ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ దీనిని శీతలీకరణగా మాడరేటర్గా ఉపయోగిస్తున్నారంటే భారతజలంని శీతలీకరణగా మాడరేటర్గా
మాడరేటర్గా ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో తొలిసారిగా రేడియో ఐసోటోపుల ఉత్పత్తి ఎక్కడ ప్రారంభమైంది? భారతదేశంలో తొలిసారిగా రేడియో ఐసోటోపుల ఉత్పత్తి అప్సరలో ప్రారంభమైంది. ఆన్సర్ అప్సర. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో తీర ప్రాంత ఇసుకలో కింది ఏ అణు ఇంధనం విస్తరణంగా ఉంది? ఆన్సర్ థోరియం. థోరియం అనే అణు ఇంధనం తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంత ఇసుకలో విస్తరణంగా ఉంది. కింది వాటిలో అత్యధిక అణు విద్యుత్ ఉత్పత్తి చేసే 1000 మెగావాట్ల అణు విద్యుత్ కేంద్రం ఏది? 1 కాకరాపర్ అణు విద్యుత్ కేంద్రం, 2 కల్పకం అణు విద్యుత్ కేంద్రం, 3 కైగా అణు విద్యుత్ కేంద్రం, 4 కొడంకులం అణు విద్యుత్ కేంద్రం. కొడంకులం అణు విద్యుత్ కేంద్రం మాత్రమే 1000 మెగావాట్ల అణు విద్యుత్ కేంద్రం, అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేసే అణు విద్యుత్ కేంద్రం కొడంకులం అణు విద్యుత్ కేంద్రం. భారతదేశంలో మొదటి జల విద్యుత్ కేంద్రం ఎక్కడ స్థాపించబడింది? ఆన్సర్ డార్జిలింగ్. డార్జిలింగ్లో భారతదేశంలోనే మొదటి జల విద్యుత్ కేంద్రం స్థాపించబడింది. 2022 రెన్యూవబుల్ గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్స్ ప్రకారం పవన శక్తి ఉత్పత్తి సామర్థ్యంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్ 3వ స్థానం. 3వ స్థానంలో ఉంది భారత్. 2022 రెన్యూవబుల్ గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ప్రకారం పవన శక్తి ఉత్పత్తి సామర్థ్యంలో భారత్ 3వ స్థానంలో ఉంది. వాయు విద్యుత్కు కావలసిన కనీస వాయు వేగం ఎంత? ఆన్సర్ 5 ms/1. భారతదేశంలోని ఏ నగరం సోలార్ బాయిలర్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నది? ఆన్సర్ బెంగళూరు. బెంగళూరు భారతదేశంలోనే సోలార్ బాయిలర్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో ఎనర్జీ పరిశోధన అభివృద్ధి సంస్థ ఏ నగరంలో ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ కపూర్తలా. కపూర్తలా నగరంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో ఎనర్జీ పరిశోధన అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయబడింది. కపూర్తలా ఆన్సర్. జీవ వైవిధ్యత క్షీణతకు సంబంధించి కింది వాటిలో సరైన మానవ ప్రేరేపిత కారణాలేవి? ఏ ఆవాసాల విస్తృతి తగ్గిపోవడం, బి వన్యజాతి జీవులలోని ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక విలువలను పరిమితికి మించి దోపిడీ చేయడం, సి పర్యావరణ కాలుష్యం, డి గ్లోబల్ వార్మింగ్. ఆన్సర్ డి గ్లోబల్ వార్మింగ్ మాత్రమే. జీవ వైవిధ్యత క్షీణతకు సంబంధించి కింది వాటిలో సరైన మానవ ప్రేరేపిత కారణాలు ఏవంటే గ్లోబల్ వార్మింగ్. ఆన్సర్ గ్లోబల్ వార్మింగ్. మొత్తం అన్ని ఆన్సర్లే, ఏబిసిడి అన్నీ కరెక్ట్ ఆన్సర్లే. జీవ వైవిధ్యత క్షీణతకు సంబంధించి కింది వాటిలో సరైన మానవ ప్రేరేపిత కారణాలు ఏవంటే ఆవాసాల విస్తృతి తగ్గిపోవడం, వన్యజాతి జీవులలోని ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక విలువలను పరిమితికి మించి దోపిడీ చేయడం, పర్యావరణ కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్. ఈ 4 కూడా జీవ వైవిధ్య క్షీణతకు సంబంధించి సరైన మానవ ప్రేరేపిత కారణాలే. ఆన్సర్ ఏబిసిడి అన్నీ సరైనవే. కింది వాటిలో జీవ వైవిధ్యతలోని ముఖ్యమైన అంశం కానిదేది? క్రింది వాటిలో జీవ వైవిధ్యతలోని ముఖ్యమైన అంశం కానిదేది? ఆప్షన్ 1 ఆవరణ వ్యవస్థల వైవిధ్యత, ఆప్షన్ 2 జన్యు వైవిధ్యత, ఆప్షన్ 3 జాతుల వైవిధ్యత, ఆప్షన్ 4 అటవీ వైవిధ్యత. ఆన్సర్ ఆప్షన్ 4 అటవీ వైవిధ్యత. కింది వాటిలో జీవ వైవిధ్యతలోని ముఖ్యమైన అంశం కానిది ఏదంటే అటవీ వైవిధ్యత అనేది ముఖ్యమైన కారణం కాదు. ఈ క్రింది వాటిని పరిశీలించండి. ఆన్సర్ ప్రకటన 1 అటవీ నిర్మూలన జీవ వైవిధ్యం మరియు పర్యావరణ వ్యవస్థ సేవల నష్టానికి దారితీస్తుంది. ప్రకటన 2 అటవీ వనరుల సంరక్షణ మరియు నిర్వహణలో స్థానిక సంఘాలను భాగస్వామ్యం చేయడానికి భారత ప్రభుత్వం కమ్యూనిటీ ఆధారిత అటవీ నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఆప్షన్ 1 ప్రకటన 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 2 ప్రకటన 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 ప్రకటన 1, 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏది కాదు. ఆప్షన్ 3 ప్రకటన 1, 2 మాత్రమే సరైనది. 2 సరైనవే. ఈ క్రింది జతలలో సరికాని జత ఏది? ఆప్షన్ 1 రాధానగరి బైపాస్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మధ్యప్రదేశ్. ఆప్షన్ 2 నౌరాదేహి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మధ్యప్రదేశ్. ఆప్షన్ 3 బైరాంగర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఛత్తీస్గఢ్. ఆప్షన్ 4 హస్తినాపూర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉత్తరప్రదేశ్. కింది వాటిలో సరైన జత ఏంటంటే ఆప్షన్ 1 రాధానగరి బైపాస్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మధ్యప్రదేశ్ అనేది సరికాదు. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి.
ఆన్సర్ ABC అన్ని సరైనవే. ఏ లడఖ్లో తొలి జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా యాయాత్సో సరస్సు ఎంపికైంది. బి భారతదేశంలో 36 జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. సి భారతదేశంలో మొదటి జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశం నల్లూరు చింత చెట్టు బెంగళూరు కాగా చివరిది మహేంద్రగిరి కొండలు ఒడిస్సా. ప్రపంచ జీవ వైవిధ్య సదస్సులకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. ప్రపంచ జీవ వైవిధ్య సదస్సులకు సంబంధించి క్రింది వాటిని ఈ విధంగా ఉన్నాయి. సదస్సు, దేశం, నివేదిక. సదస్సు 1వ సదస్సు బహమాస్ నాసా. 11వ సదస్సు ఇండియా హైదరాబాద్. 16వ సదస్సు కెనడా మాంట్రియల్. 17వ సదస్సు కొలంబియా కాలి. ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ను ఎప్పుడు ప్రారంభించారు? ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ను 2009 జనవరి 21న ప్రారంభించారు. 2009 జనవరి 21న ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ను ప్రారంభించారు. మన దేశంలో మడ అడవులు అధికంగా విస్తరించిన ప్రాంతాలు ఏవి? ఆన్సర్ సుందర్బన్స్. మన దేశంలో మడ అడవులు ఎక్కువగా విస్తరించిన ప్రాంతాలు సుందర్బన్స్. ఓజోన్ క్షయం ఎక్కడ జరుగుతుంది? ఓజోన్ క్షయం ఎక్కడ జరుగుతుంది? మెసోస్పియర్. మెసోస్పియర్లో ఓజోన్ క్షయం జరుగుతుంది. ఆలివ్ రిడ్లే తాబేళ్లకు అతిపెద్ద గూడు ప్రదేశం ఏది? ఆన్సర్ గహీర్మాత ఒడిస్సా. గహీర్మాత ఒడిస్సా అనేది ఆలివ్ రిడ్లే తాబేళ్లకు అతిపెద్ద గూడు ప్రదేశం. కింది వాటిలో దేని కారణంగా మున్సిపల్ సీవేజ్ స్లడ్జ్ను ఎరువుగా వాడారు? ఆన్సర్ భారలోహాలు. కింది వాటిలో దేని కారణంగా మున్సిపల్ సీవేజ్ స్లడ్జ్లను ఎరువుగా వాడారంటే భారలోహాలు ఆన్సర్. ప్రపంచంలో అత్యధికంగా ఎడారీకరణ ఎదుర్కొంటున్న దేశం ఏది? ఆన్సర్ జోర్దాన్. జోర్దాన్ అనేది ప్రపంచంలోనే అత్యధికంగా ఎడారీకరణను ఎదుర్కొంటుంది. నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ బోర్డ్ యొక్క చైర్మన్ ఎవరు? నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ బోర్డ్ యొక్క చైర్మన్ ప్రధానమంత్రి ఆన్సర్. మురుగునీటి శుద్ధి యొక్క ఈ దశలో మెథనోజైనిక్ సూక్ష్మజీవులు అత్యంత ముఖ్యమైనవి. ఆన్సర్ బురద జీర్ణం. మురుగునీటి శుద్ధి యొక్క ఈ దశలో మెథనోజెనిక్ సూక్ష్మజీవులు అత్యంత ముఖ్యమైనవి. ఆన్సర్ బురద జీర్ణం. యూట్రోఫికేషన్ మరియు బయోమాగ్నిఫికేషన్ను కలిగి ఉండే కాలుష్య రకం ఏది? ఆన్సర్ నీటి కాలుష్యం. నీటి కాలుష్యం అనేది యూట్రోఫికేషన్ మరియు బయోమాగ్నిఫికేషన్ను కలిగి ఉండే కాలుష్య రకం నీటి కాలుష్యం. జతపరచండి. కాలుష్య కారకాలు, వనరులు. జతపరచండి. సీసం పారిశ్రామిక వ్యర్థాలు. పాదరసం పారిశ్రామిక ఉద్గారాలు. తగరం పారిశ్రామిక ధూళి. యురేనియం రేడియోధార్మిక వ్యర్థాలు. కింది వాటిలో వాయు కాలుష్యానికి మానవులు కారణం కానిది ఏది? క్రింది వాటిలో వాయు కాలుష్యానికి మానవులు కారణం కానిది ఏది? 1 గాలిలో పురుగుల మందుల అవశేషాలు. 2 మురుగు కాలువలు, గృహ కాలువలు చెడు వాసన ఉండే వాయువులను వెలువరించడం. 3 పువ్వుల నుండి విడుదలైన గాలిలో ఉండే పుప్పొడి రేణువులు. 4 బొగ్గు లేదా ముడి చమురును ఉపయోగించే విద్యుత్ కేంద్రాలు. ఈ క్రింది వాటిలో వాయు కాలుష్యానికి మానవులు కారణం కానిది ఏదంటే ఆన్సర్ పువ్వుల నుండి విడుదలైన గాలిలో ఉండే పుప్పొడి రేణువులు మాత్రమే, మానవుల నుండి కారణం కాదు. స్మాగ్ కింది వాటితో దేనితో ఏర్పడింది? స్మాగ్ కింది వాటిలో దేనితో ఏర్పడింది? ఆన్సర్ ఏ పొగ, బి పొగమంచు. ఈ రెండింటి వల్ల స్మాగ్ ఏర్పడింది. జీవులపై వాయు కాలుష్యం ప్రభావం గురించి కింది వాటిలో సరైనది ఏది? జీవులపై వాయు కాలుష్యం ప్రభావం గురించి కింది వాటిలో సరైనవి ఏబి 2 సరైనవే ఈ విధంగా ఉన్నాయి. అవి పంటల పెరుగుదల దిగుబడిని తగ్గిస్తాయి. మొక్కల అకాల మరణానికి కారణమవుతాయి. బి అవి మానవులు, జంతువులు శ్వాసకోశ వ్యవస్థను హానికరంగా ప్రభావితం చేస్తాయి. జీవులపై వాయు కాలుష్యం ప్రభావం గురించి కింది వాటిలో సరైనవి ఈ 2 కూడా. క్రింది వాటిలో యూట్రోఫికేషన్కు దారితీసే ప్రధాన కాలుష్యం ఏది? క్రింది వాటిలో యూట్రోఫికేషన్కు దారితీసే ప్రధాన కాలుష్యం నైట్రేటు, ఫాస్ఫేట్లు. ఈ 2 ప్రధాన కాలుష్యాలే. నైట్రేటు, ఫాస్ఫేట్లు యూట్రోఫికేషన్కు దారితీసే ప్రధాన కాలుష్యం.
పారిశ్రామిక వ్యర్థాల ఉత్పత్తి సందర్భంలో కింది వాటిలో ఏది సరిగ్గా జతపరచబడింది? ఏ. ఎరువుల పరిశ్రమలు జిప్సం. బి. థర్మల్ పవర్ ప్లాంట్లు జీవశైథిల్య వ్యర్థాలు. ఆన్సర్ ఏ మాత్రమే. ఎరువుల పరిశ్రమలు జిప్సం అనేది మాత్రమే పారిశ్రామిక వ్యర్థాల ఉత్పత్తి సందర్భంలో సరిగ్గా జతపరచబడింది. ఆన్సర్ ఏ. ఎరువుల పరిశ్రమలు జిప్సం. భారతదేశంలో అమలులోకి తెచ్చిన సరైన కాలక్రమానుసారాన్ని లేదా మొదటి నుండి చివరి వరకు బట్టి ఈ క్రింది చట్టాలను అమర్చండి. ఏబిసి అన్ని సరైనవే. జల కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం, పర్యావరణ సంరక్షణ చట్టం, వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం. కింది వాటిలో ఏ పరిశ్రమ సాధారణంగా జీవశైథిల్య పారిశ్రామిక వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది? క్రింది వాటిలో ఏ పరిశ్రమ సాధారణంగా జీవశైథిల్య పారిశ్రామిక వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది? ఆన్సర్లు ఏ మరియు సి మాత్రమే. ఏ. పేపర్ మిల్లులు. బి. థర్మల్ పవర్ ప్లాంట్లు. సి. వస్త్ర కర్మాగారం. ఆన్సర్లు ఏ, సి మాత్రమే. పేపర్ మిల్లులు, వస్త్ర కర్మాగారం మాత్రమే జీవశైథిల్య పారిశ్రామిక వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. కింది వాటిలో ఏది వాయు కాలుష్య కారకం కాదు? ఆన్సర్ పొగలు మాత్రమే వాయు కాలుష్య కారకం కాదు. వాయు కాలుష్య కారకాలు సల్ఫర్ యొక్క ఆక్సైడ్లు, హైడ్రోకార్బన్లు, ఓజోన్ ఇవన్నీ కూడా వాయు కాలుష్య కారకాలే. పొగలు మాత్రమే వాయు కాలుష్య కారకం కాదు. భారతదేశంలో ఎకో సిటీ కాన్ఫరెన్స్ జరిగిన ప్రదేశం ఏది? బెంగళూరు. భారతదేశంలో ఎకో సిటీ కాన్ఫరెన్స్ జరిగిన ప్రదేశం బెంగళూరు. కింది వాటిలో ఏది లేదా ఏవి గ్లోబల్ వార్మింగ్ శీతోష్ణ స్థితి మార్పుకు ప్రధాన కారణం? ఆన్సర్ ఏబిసిడి అన్ని ప్రధాన కారణాలే. అవి: 1. అడవుల నరికివేత, శిలాజ ఇంధనాల దహనం, అధికంగా పశుసంవర్ధక రంగం వ్యాప్తి చెందడం, డ్యాముల నిర్మాణం, రిఫ్రిజిరేటర్లు మరియు ఏసీల వాడకం ఇవన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్ శీతోష్ణ స్థితి మార్పుకు ప్రధాన కారణాలు. వర్షపు నీటి యొక్క pH విలువ ఎంతకంటే తక్కువగా ఉంటే ఆమ్ల వర్షాలుగా పరిగణిస్తారు? ఆన్సర్ pH 5.6 కన్నా తక్కువగా ఉంటే వర్షపు నీటి యొక్క pH 5.6 కన్నా తక్కువగా ఉంటే ఆమ్ల వర్షాలుగా పరిగణిస్తారు. pH 5.6 కన్నా తక్కువ అనేది ఆన్సర్. క్రింది వాటిలో దేనిని మాంట్రియల్ ప్రోటోకాల్కి సవరణగా పేర్కొంటారు? ఆన్సర్ కిగాలి ఒప్పందం. కిగాలి ఒప్పందాన్ని మాంట్రియల్ ప్రోటోకాల్కి సవరణగా పేర్కొంటారు. ప్రపంచంలో ఏది ఉష్ణమండల వర్షారణ్యాలు భూమి మీద అతిపెద్ద కర్బన శోషకాలు? ప్రపంచంలో ఏది ఉష్ణమండల వర్షారణ్యాలు భూమి మీద అతి పెద్ద కర్బన శోషకాలు అనగా అమెజాన్ అడవులు. ఆన్సర్. కింది వాటిలో ఏది నిజం? కింది వాటిలో ఏబి రెండు నిజమే. ఏ. నీటి సింకులు సముద్ర నీటి ఆవరణ వ్యవస్థలు, హరిత సింకులు అడవులు కన్నా అతి పెద్దవి. బి. దీని ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ తగ్గించవచ్చు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సెప్టెంబర్ 2015లో జరిగిన తన 70వ సదస్సులో కింది వాటిలో ఏ ఒప్పందాన్ని చేసుకుంది? ఆప్షన్ 1 మిలీనియం అభివృద్ధి లక్ష్యాలు, ఆప్షన్ 2 సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, ఆప్షన్ 3 కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గింపు లక్ష్యాలు, ఆప్షన్ 4 ప్రపంచ పేదరిక నివారణ లక్ష్యాలు. ఆన్సర్ ఆప్షన్ 2 సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సెప్టెంబర్ 2015లో జరిగిన తన 70వ సదస్సులో సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు అనే ఒప్పందాన్ని చేసుకుంది. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ WWF మరియు జువాలజికల్ సొసైటీ ఆఫ్ లండన్ల అధ్యయనం ప్రకారం సముద్ర క్షీరదాలు, చేపలు, పక్షులు, సరీసృపాలు మొదలైన వాటి జనాభా తరుగుచున్నది. ఆన్సర్ తరుగుచున్నది. వీటి జనాభా తరుగుచున్నది. ఈ క్రింది వాటిలో సుస్థిర అభివృద్ధిలో ఏది అతి ముఖ్య లక్షణంగా పరిగణించబడుతున్నది? ఆన్సర్ తరాల మధ్య సమానత్వం. అనేది సుస్థిర అభివృద్ధిలో అతి ముఖ్యమైన లక్షణంగా పరిగణించబడుతుంది. ఆన్సర్ తరాల మధ్య సమానత్వం. క్రింది వాటిలో సరి అయినది ఏది? క్రింది వాటిలో ఏబి రెండు సరైనవే. ఏ. గ్రీన్ హౌస్ వాయువులు భూమి నుండి పొడవైన తరంగ రేడియేషన్ గ్రహించి మళ్ళీ భూమి వైపు విడుదల చేస్తాయి. బి. భూమి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ రూపంలో వేడిని తిరిగి విడుదల చేస్తుంది. రెండు సరైనవే. మొత్తం గ్లోబల్ వార్మింగ్కు వాటి సాపేక్ష సహకారం ప్రకారం క్రింది గ్రీన్ హౌస్ వాయువులను ఎక్కువ నుంచి తక్కువ క్రమంలో అమర్చండి.
ఆన్సర్ 2 మాత్రమే. ఆన్సర్ 2. ఏ గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ సి గ్రేటర్ దెన్ డి అనగా CO2 CH4 CFC N2O. జతపరచండి వ్యాధులు వైరస్లు. జతపరచండి వ్యాధులు వైరస్లు. వ్యాధులు జలుబు వైరస్ రైనో వైరస్. వ్యాధి ఆటలమ్మ వైరస్ వారిసెల్ల వైరస్. వ్యాధి మసూచి వైరస్ వారియోలా. వ్యాధి తట్టు వైరస్ పారామిక్స్ వైరస్. కింది వాటిలో ఏ వ్యాధి నిర్మూలనకు ప్రపంచ దేశాలు 90:90:90 సూత్రాన్ని అమలు చేస్తున్నాయి? ఆన్సర్ ఎయిడ్స్. ఈ క్రింది వాటిలో ఏ వ్యాధి నిర్మూలనకు ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు ప్రపంచ దేశాలు 90:90:90 సూత్రాన్ని అమలు చేస్తున్నాయి. కింది వాటిలో సరి అయినది ఏది? ఆన్సర్ ABC అనేది సరైనవే. ఏ వైరస్లో జన్యు పదార్థం DNA లేదా DNA. బి మొక్కలపై దాడి చేసే వైరస్లో జన్యు పదార్థం RNA. సి జంతువులపై దాడి చేసే వైరస్లో జన్యు పదార్థం DNA. అన్నీ సరైనవే. దోమల సంఖ్యను తగ్గించడానికి భారత ప్రభుత్వం ఏ చేపలను పంపిణీ చేసింది? ఆన్సర్ గాంబూసియా. గాంబూసియా అనే చేపలను దోమల సంఖ్యను తగ్గించడానికి భారత ప్రభుత్వం పంపిణీ చేసింది. ఆన్సర్ గాంబూసియా. భారత ప్రభుత్వం ఏ సంవత్సరం నాటికి మలేరియా వ్యాధిని పూర్తిగా నిర్మూలించుకోవాలని ఉద్దేశంతో నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ మలేరియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ 2030. 2030 సంవత్సరాల కల్లా భారతదేశం మలేరియా వ్యాధిని పూర్తిగా నిర్మూలించుకోవాలనే ఉద్దేశంతో నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ మలేరియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆన్సర్ 2030.